నేను సైలెంట్గా ఉన్నానని నువ్వు రెచ్చిపోతున్నావా? ఏంటి నీ ప్రాబ్లం? వనజ కేసును డీల్ చేస్తున్న జడ్జికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి తీర్పు ఇవ్వడానికి టైం పడుతుందని, ఆ తీర్పు వేరే జడ్జి ద్వారా ఇప్పించాలని అప్పీల్ చేస్తున్నావంట. ఏ నీకు శిక్ష పడుతుందని భయం వేస్తుందా? నాకు చాలా మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ రావణ్. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. అందుకే క్రిమినల్స్తో ఫ్రెండ్షిప్ చేయాలని అంటారు. ఈ కేస్ తీర్పు ముందుకి ఎలా తెప్పించాలా అని ఆలోచిస్తుంటే నువ్వే ఇప్పుడు ఫోన్ చేసి మంచి సలహా ఇచ్చావు. నువ్వు చెప్పినట్టే నేను అప్పీల్ చేసి తీరుతాను. థ్యాంక్ యూ సో మచ్ రావణ్, యువర్ జీనియస్. నువ్వు చెప్పావని నేనేం ఫీల్ అవ్వను. మంచి సలహా చెప్పావు చూడు, అది నీ మంచి మనసుకి నిదర్శనం. యువర్ గ్రేట్ రావణ్. ఇప్పుడే మా లాయర్ని పిలిచి మాట్లాడి అప్పీల్ చేయిస్తాను. ఈ న్యూస్ నిజమేనా? మన మనిషే, వాళ్ళ ఆఫీస్లో ఉన్నాడు. అతనే చెప్పాడు బాస్. ఏమైంది? ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఈ ఆలోచన అసలు శివగామికి లేనే లేదు. నేనే ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. నీ మాట విని శివగామికి ఫోన్ చేశాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఆ శివగామి ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది.